రావాలమ్మా రావాలి, ఈ చెయ్యి కోసమే వెయిటింగ్. కాలుకున్నట్టుంది, కొంచెం నీళ్ళు పోసుకోండి. రెడీ రెడీ. చెయ్యంటే ఇది కదా, చెయ్యంటే ఇలాగే ఉండాలి కదా, చెయ్యంటే ఇట్టే ఉండాలి కదా. ఆహాహా ఏమన్నా చెయ్యా మంచి రాసుకున్నట్టున్నావు, స్మెల్ గుమాయించి పడుతుంది తల్లి. చెప్పమ్మా. ఆహాహా నేను ఇంతవరకు నాకు చెయ్యి చూడలే, మరి ఇంత తెల్లకున్నది నేను ఎప్పుడు చెప్తాను. మొత్తం లేదు కానీ చెయ్యే చేతులు చూసేవాళ్ళు. చెప్పండి చెప్పమ్మా ఏం కావాలి? నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబోతుంది. నీ భవిష్యత్తు నీ ముందే ఉంది, కానీ నువ్వు దాన్ని దేకట్లేదు. దాన్ని దేకు కొంచెం, నీ భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. అర్థమవుతుందా? ఇంకేం కాదు. ఆహాహాహా నీ రేఖ ఉంది చూడు, ఈ రేఖ చుట్టూ 2 రేఖలు ఉన్నాయి. ఆ 2 రేఖల్లో ఒక రేఖ సైడ్ పొంగిపోయింది. ఈ రేఖ ఇది మామూలు రేఖ కాదు, కళ్యాణ రేఖ. నీ కాబోయే హస్బెండ్ కి ఉండాల్సిన క్వాలిటీస్, ఉండబోయే క్వాలిటీస్ చెప్తాను. అందరిలాగా 6 ప్యాకులు ఉండవు, కానీ మంచి మనసు ఉంటది అందరిలాగా. నెక్స్ట్ జనాలకు నచ్చిన రేఖ, జనాలు మెచ్చిన రేఖ. అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావే అక్క. అన్ని బాగానే ఉన్నాయి. కోపానికి కోపం, అలగటానికి అలగటం, తిట్టడానికి తిట్టటం. కానీ ఇవన్నీ ఎంత చూపిస్తావో అంతకు మించి ప్రేమ చూపిస్తావు. కాఫీ అంటే ఇష్టం, కాఫీ షాప్ లో నాకు కూడా ఇష్టం. ఈ చిట్టి గుండె ఈ కాఫీ షాప్ తెలుసుకోవాలనేది నాకు ఇష్టం. అది తెలుసుకోవాలి, ఎలా అయినా బయట పెట్టాలి, అదే నా ధ్యేయం. నెక్స్ట్ ఆడియన్స్ మీరు నచ్చుతున్నానా? ఆడియన్స్ కు మీ అందరు తెలుసుకోవాల్సింది ఒకటే, మీ జాతకాల్లో ముందు ఆడియన్స్ కి మీరు నచ్చారు కాబట్టి 22లో 5 ఉన్నాం. సో మీరందరూ ఆడియన్స్ కి ఇష్టమే. కానీ బిగ్ బాస్ మనకి పరీక్ష పెట్టినట్టే ఆడియన్స్ కి కూడా ఒక పరీక్ష ఉంది, 5లో ఒక్కరిని ఎంచుకోవాలి అని. సో ఆడియన్స్ కి మనందరూ ఇష్టం ఉన్నా కూడా ఒక్కరిని ఎంచుకుంటారు కాబట్టి వాళ్ళే కప్పు గెలుస్తారు. నువ్వు చీర కట్టినప్పుడు అందంగా ఉంటావు, బొట్టు పెట్టినప్పుడు బేషుగ్గా ఉంటావు. కానీ చీర కట్టి బొట్టు పెట్టి వచ్చి గొడవలు పడతావే చూడు, అప్పుడే కొంచెం ఏంటి ఇలా ఉంది అనిపించేలా ఉంటావు. అర్థమవుతుందా? అమ్మాయిల గురించి ఆలోచించడు, ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తాడు. కాబోయే హస్బెండ్ ఉండాల్సిన క్వాలిటీస్ అవి. కామన్ కంపోజ్డ్ ఉంటాడు, ఇందులో ఉంటే ఎప్పుడో ఒకసారి మాట్లాడతాడు. మంచి మంచి మనసు, మంచి కలర్, మంచి హెయిర్ స్టైల్ అన్ని చూసుకొని సెలెక్ట్ చేసుకున్నామని మాకు తెలుసు. ఓకే, ఏదేమైనప్పటికీ నువ్వు నీ కాబోయే హస్బెండ్ కలకాలం హ్యాపీగా ఉండాలని నేను అండ్ మా బిగ్ బాస్ ఆడియన్స్ కోరుకుంటున్నాం. చాలు, మంచిగా కోరుకొని అన్ని మొదలు పెట్టు, అన్ని అలాగే జరుగుతాయి. అర్థమవుతుందా? ఎక్కడో నుండి వచ్చావు, ఎక్కడికి వచ్చావు, అనుకున్నట్టే వచ్చావు, అనుకున్న దారిలోనే వచ్చావు. లక్షల మందిలో ఒక్కడగా సెలెక్ట్ అయ్యావు. ఫస్ట్ ఇంట్లో కారు పెట్టావు, ఫస్ట్ 2 వీకులు ఎక్కడికో వెళ్ళిపోయావు, హౌస్ లో లేవు. దాని తర్వాత క్లాసు పీకారు, దాని తర్వాత మనోడు తెలుసుకొని మళ్ళీ లైన్ లోకి వచ్చాడు. మిగతా వారాలన్నీ బాగా ఆడావు, బాగా అందరి మనసులో గెలుచుకున్నావు. ఆహాహా లాస్ట్ టికెట్ అయ్యావు, ఫస్ట్ టికెట్ ఫినాలే అయ్యావు. అన్ని బాగానే ఉన్నాయి, అంత బాగానే ఉంది కదా. సినిమా అంటే పిచ్చి, సినిమాలోకి వెళ్ళాలనుకుంటున్నావు, వెళ్తావు. ఎలా ఉన్నావో అలాగే ఉంటే వెళ్తావు. బయటికి వెళ్ళాక మన ఫ్యూచర్ బాగుంటది. ఇంకా మన ఫ్యూచర్ బాగానే ఉంటది. మనదే ఎలా ఉంటుందో మన మీదే ఆధారపడి ఉంటది. మనది కొంచెం కంట్రోల్లో ఉంటే మనది బాగానే ఉంటది. మనది కంట్రోల్లో ఉండదు కదా, ఎగిరి పడుతుంది. కొంచెం ఆపు మనది. ఓకే, మనది బాగా ఓకే. బాయ్స్ థింగ్, ఇట్స్ బాయ్ థింగ్. ఎస్. సో ఇంకా కాదు, మా అన్న ఎలా ఉంటాడు, బయటికి వెళ్ళి బాగానే ఉంటాడు. మీ అన్న మంచోడు, మీ అన్న వల్లే మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు. ఇంట్లో అంతా హ్యాపీ ఉందంటే మీ అన్న వల్లే. మీ అన్న కప్పు కొట్టే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి బాబు. అందరికీ ఉన్నాయి, అందులో కొంచెం హెవీ ఉన్నాయి, చూసుకోండి. ఓకే, ఏం చేద్దాం అంటారు మరి? పంపించేద్దాం అంటారు ముందు. ఎక్కడ
ఎలాగరా పంపించేది పిచ్చేసేస్తారా అందరూ కలిసి అదే వద్దు అందరూ కలిసికట్టుగా ఉందాం కలిసికట్టుగా తిందాం కలిసికట్టుగా ఫైనల్లో కూర్చుందాం జనాలు నిర్ణయించిన వాళ్ళు విన్నర్ అవుదాం ఓకేనా మీ అందరూ ఇంక చాలు ఇంకేం చెప్పాలి ఈ చేతికి ఏం లేదు ఏం లేదు పో చాలు మంచిది గొంతు కూడా